ప్రతి ఒక్క పేరెంట్ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పుకోవాల్సిందే. ఈ స్కూల్లో చదివితేనే మా పిల్లలు సక్సెస్ఫుల్గా ఉంటారని ఎలా డిసైడ్ చేస్తున్నారు? మీ శాలరీ ఎంత? మీ పిల్లల స్కూల్ ఫీ ఎంత? మీరు తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ ఎంత? మీ పిల్లల చదువులో క్వాలిటీ ఎంత? మీ పిల్లల్లో ప్రతి సంవత్సరం స్కిల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, లేక ఓన్లీ క్లాస్ నెంబర్ మాత్రమేనా? మీ పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో ఇంప్రూవ్ అవుతున్నారా, లేక ర్యాంక్లో మాత్రమేనా? మీ పిల్లలు ఏం సాధిద్దామనుకుంటున్నారు? వాళ్ళు ఏం సాధిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు స్కూల్లో ఏం సాధించడానికి చదివిస్తున్నారు? అసలు మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారా, లేక మీ పిల్లల డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తున్నారా? నేను చాలా సక్సెస్ఫుల్ స్టూడెంట్ని, మా పిల్లలు ఏం చదవాలో ఏం సాధించాలో నేనే డిసైడ్ చేస్తానంటే మాత్రం జై శ్రీరామ్, జై కిసాన్, జై జవాన్. దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో తమ పిల్లల సుఖ సంతోషాల కోసం కనిపించే కష్టం చేసిన ప్రతి తల్లికి, కనిపించని త్యాగాలు చేసిన ప్రతి తండ్రికి అంకితం. ప్రతి పేరెంట్ తమ పిల్లలు వాళ్ళలాగా కష్టపడొద్దని, వాళ్ళకంటే సంతోషంగా ఉండాలని, వాళ్ళకంటే గొప్ప స్థాయిలో ఉండాలని కోరికతో మంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేస్తారు. దానికి నేను చాలా హ్యాపీ. కానీ ఈ స్కూల్లో చదివితేనే వాళ్ళ పిల్లలు సక్సెస్ఫుల్ అవుతారని ఎలా డిసైడ్ చేస్తున్నారు? స్కూల్ బ్రాండ్ని చూసా, స్కూల్ స్ట్రెంగ్త్ని చూసా, స్కూల్ బిల్డింగ్ యొక్క ఫెసిలిటీస్ చూసా, స్కూల్ ఫీజు చూసా, స్టాఫ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ క్వాలిఫికేషన్ చూసా, లేక ప్రీవియస్ ఇయర్స్ ర్యాంక్స్ చూసా, లేక కొంపదీసి స్కూల్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన పాంప్లెంట్ కాస్ట్ చూసా? పైన చెప్పిన వాటిలో దేన్ని చూసి జాయిన్ చేసే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారో కామెంట్ చేయండి. ఒక్కరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్తారేమో చూస్తాను. నేనైతే కరెక్ట్ ఆన్సర్ వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ వీడియో చూసిన తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2024 యొక్క లక్ష్యాలను చూడండి. దాంట్లో ప్రతి ఒక్క పాయింట్ను చదవండి. అప్పుడు తెలుస్తుంది ఒక స్టూడెంట్ ఎలా ఉండాలో, ఎలా చదవాలో, ఒక స్కూల్ ఏం నేర్పించాలో, ఎలా చదివించాలో. సరే, మీ పర్స్పెక్టివ్లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకొని ఒక మంచి స్కూల్ని కష్టపడి వెతికి కనుక్కొని ఆ స్కూల్లో మీ అబ్బాయిని జాయిన్ చేస్తారు. మరి ఆ స్కూల్లో ఫీజు ఎంత, మీ శాలరీ ఎంత, ఒకవేళ శాలరీ సరిపడకపోతే మీరు తీసుకునే ఎడ్యుకేషన్ లోన్ ఎంత, మీ పిల్లాడు చదివే చదువులో క్వాలిటీ ఎంత? మరి మీరు అనుకుంటున్నచ్చు, అసలు స్కూల్ ఫీజుకి శాలరీకి సంబంధం ఏముంది? టర్మ్కోసారి కదా మనం ఫీజు కట్టేది, నెలకోసారి కాదు కదా ఈఎంఐ లాగా. మరి దానికి దీనికి సంబంధం ఏంటి? కరెక్టే బ్రదర్, టర్మ్కోసారే కట్టాలి మీ ఫీజు అనేది. కానీ ఆ టర్మ్కి ఒక్కసారి కట్టే ఫీజు మీ నెల సంపాదన నుంచి తీసిన సేవింగ్స్లో నుంచే తీసి కట్టాలని అస్సలు మర్చిపోకండి. ఇంత చెప్పినా ఏం పర్లేదులే, మా పిల్లాడి ఫ్యూచర్ కంటే ఏది ఎక్కువ కాదు అనుకుంటే మాత్రం, అలా అనుకొని మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటూ ఫీజు కడితే మాత్రం మీ పిల్లాడికి చదువులో తప్ప మిగతా అన్నిట్లో తక్కువ చేయాల్సి ఉంటుంది. అయినా పర్లేదులే, నేను నా పిల్లలు అడ్జస్ట్ చేసుకొని బతుకుతాము, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదివిస్తాము అంటే మాత్రం నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి మీదే ఆన్సర్ చెప్పుకోండి. 10 years అర్థమయ్యేలా చెప్పాలంటే 4 years 7th class to 10th class, అండ్ నెక్స్ట్ 2 years ఫర్ ఇంటర్మీడియట్, అండ్ నెక్స్ట్ 4 years ఫర్ గ్రాడ్యుయేషన్. ఈ 10 years మీ యొక్క అండ్ మీ పిల్లల యొక్క సుఖాల్ని, సంతోషాలని, కోరికలన్నింటినీ త్యాగం చేసి వాళ్ళ స్టడీ పైన ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రస్తుతం ఉన్న లైఫ్ క్వాలిటీ కంటే అట్లీస్ట్ 3 రెట్ల ఎక్కువ లైఫ్ క్వాలిటీ ఉంటుందని గ్యారంటీ ఉందా? అట్లీస్ట్ నమ్మకమైన ఉందా? ఈ క్వశ్చన్స్కి కొంతమంది ఇలా ఆన్సర్ చేస్తుండొచ్చు. మా అబ్బాయి 7th classలో ఉన్నప్పుడు 3rd ర్యాంక్ వస్తుండే, 8th classకి రాగానే 2nd ర్యాంక్, 1st ర్యాంక్ వస్తున్నాడు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి అని. ఇవి కాదండి మీరు చూడాల్సింది. ర్యాంకులు అండ్ సెక్షన్లు మారడం ఇవి కాదు మీరు చూడాల్సింది. మీ అబ్బాయిలో స్కిల్స్ ఏమైనా పెరుగుతున్నాడా, మీరు ఎఫిషియెంట్గా వాడు ఎఫెక్టివ్గా చదువుతున్నారా లేదా, ఇవి మీరు చూడాల్సింది. మీ పిల్లలు చిన్నప్పటి నుంచి అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకే నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఏదైనా ఇంటర్వ్యూకి పోతే ఒక్కడు కూడా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి అడిగాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ర్యాంక్స్ కావు, స్కిల్స్. మరి అలాంటి ర్యాంక్స్ కోసం స్కూల్లో వాళ్ళపై అంతగానం ప్రెజర్ ఎందుకు? స్కూల్ అయిపోయాక వాళ్ళకి ట్యూషన్స్ ఎందుకు? అంత చిన్న ఏజ్లో వాళ్ళకి అన్నిగానం టెన్షన్స్ ఎందుకండి? అసలు మీ పిల్లలు ఏం కావాలనుకుంటున్నారు? అసలు మీ పిల్లలు ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అసలు వాళ్ళు ఏమైనా అవ్వడానికి స్కూల్లో ఏమైనా నేర్పిస్తున్నారా, చదివిస్తున్నారా? ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా అండి? మీ పిల్లలకు ఏం కావాలని ఇష్టం ఉంటుందో అదే కానివ్వండి, అదే చదవనివ్వండి, అదే గోల్ని రీచ్ కానివ్వండి, అండ్ దానికి మీరు సపోర్ట్ చేయండి. అంతేగాని మీరు సాధించలేని గోల్స్ని వాళ్ళు సాధించాలని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేని గోల్ని పెట్టి వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యేలా, నాశనం అయ్యేలా అస్సలు ఇవ్వకండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ప్యాషన్తో గోల్ పెట్టుకున్న ప్రతి వాడు ఎన్ని కష్టాలైనా పడతాడు, ఎన్ని రోజులైనా కష్టపడతాడు, ఎన్ని త్యాగాలైనా చేస్తాడు,
ఎన్ని దెబ్బలైనా ఎదుర్కొంటాడు, ఫైనల్గా సక్సెస్ అవుతాడు. కానీ ఇష్టం లేని గోల్ని పెట్టి వాళ్ళని కష్టపడమంటే మాత్రం వాళ్ళు ఒక్కరోజు కూడా ఇష్టంతో కష్టపడరు, ఇష్టంతో త్యాగాలు చేయరు, వాళ్ళు సంతోషంగా ఉండరు, ఫైనల్గా వారు సక్సెస్ అవ్వరు. అండ్ అలాగే మీ పిల్లలు ఇష్టంతో పెట్టుకున్న గోల్ని అచీవ్ చేసే స్థాయిలో మీరు జాయిన్ చేసిన స్కూల్ ఉందా లేదా, అండ్ అలాగే ఆ స్కూల్లో ఆ గోల్ వైపు తీసుకెళ్లేందుకు, ఆ గోల్ని అచీవ్ చేసేందుకు స్కిల్స్ ఏమైనా నేర్పిస్తున్నారా లేదా, ఎంకరేజ్ ఏమైనా చేస్తున్నారా లేదా పక్కా తెలుసుకోండి. ఫైనల్లీ ఈ వీడియో ద్వారా పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయ్యేంత ఫీజు ఉన్న స్కూల్స్లో చదివించాల్సిన అవసరం లేదు. మీ పిల్లలపై ప్రెజర్ పెట్టి ర్యాంక్స్ కోసం చదివించే స్కూల్స్ అస్సలు అవసరం లేదు. అండ్ అలాగే మీ పిల్లలకు ఇష్టమైన గోల్స్ని కాకుండా స్కూల్స్కి అవసరమైన గోల్స్ని పెట్టే స్కూల్స్ అస్సలు అవసరం లేదు. అండ్ ఫైనల్గా ఒక్క కొటేషన్తో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. వేర్ ఇస్ ద గోల్ దెర్ ఇస్ ద సక్సెస్, బట్ వేర్ ఇస్ ద ప్యాషన్ దెర్ ఇస్ ద డెవలప్మెంట్. ఎక్కడైతే గోల్ ఉంటుందో అక్కడ సక్సెస్ తప్పకుండా ఉంటుంది, ఎక్కడైతే ప్యాషన్ ఉంటుందో అక్కడ తప్పకుండా డెవలప్మెంట్ ఉంటుంది. సక్సెస్ ఒక్కటే కావచ్చు, డెవలప్మెంట్ అంటే చాలా సక్సెస్లు ఉంటాయి. మీకు ఒక్క సక్సెస్ కావాలో చాలా సక్సెస్లు కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. సో గైస్, ఈ వీడియో వస్తే లైక్ కొట్టకుండా సరే, కానీ పాపం ఈ వీడియోలో మెసేజ్ మాత్రం అందరికి షేర్ చేయండి. మీకు కావాల్సిన టాపిక్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ టాపిక్ కోసం, వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.